నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానేశం చూస్తే పర్యాటకంపై పగ, ఆహ్లాదానికి పొగ. గత 5 ఏళ్ల పాలనలో పోసపటరేగ మండలం చింతలపల్లి సాగర తీరంలో పర్యాటక శోభ కలగానే మిగిలిపోయింది. జిల్లాలోని ఈ ప్రాంతం పచ్చని కొండలు, కొబ్బరి తోటలు, ఇసుక తెన్నెలతో పర్యాటకులు ఆకర్షిస్తుంది. సమీపంలోని ఎత్తైన సాయి స్తూపం, గీతా మందిర్ ఆకట్టుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఇక్కడ పర్యాటకుల శోభలు అద్ది తద్వారా మరింత మందికి ఆహ్లాదం పంచాలని తెదేపా హయాంలో ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. ఆ మేరకే ఇక్కడ 6 ఎకరాల స్థలంలో కాటేజీలు, హోటళ్లు నిర్మించేందుకు సుమారు 2 కోట్లు మంజూరు చేసింది. పనులు చకచక ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో పర్యాటక శోభ విరజల్లుతుందని అందరూ భావించారు. ఇంతలో గత ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు పక్కన పెట్టారు. కొన్ని నిర్మాణాలు పూర్తయి 10 ఏళ్ల నాటికి ప్రారంభం నోచుకోలేదు. 2 ఏళ్ల క్రితం గత కలెక్టర్ సూర్యకళ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ సాగర తీరం, స్కూబా డ్రైవింగ్కు అనుకూల ప్రాంతం కావడంతో ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ప్రస్తుత భవనాలు నిరుపయోగంగా ఉండడంతో శిథిల వ్యవస్థగా చేరాయి. చింతలపల్లి తీరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించిన కలెక్టర్ డి అంబేద్కర్ కూడా పర్యటించినట్టుగా తెలిపినారు. అయితే ఇక్కడ ధ్వంసమైన మరుగుదొడ్ల సామగ్రి చూస్తూ ఉన్నాం. పూర్తిగా ధ్వంసమైన రిసార్ట్, రెస్టారెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం కష్టపడి కూలీ నాలి చేసి నిజంగా మనం డబ్బులు సంపాదించుకునేది ఒక వస్తువు కిందన పడింది అని అంటే ఖచ్చితంగా చాలా బాధపడతాం. ఇంట్లో చాలా వరకు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా తెలిసో తెలియకో చాలా వస్తువులు నాశనం చేస్తూ ఉంటారు. అప్పుడు కూడాను ప్రేమతోనే దాన్ని మనం విసుగు చెందకి మళ్ళీ కొత్త వస్తువులు కొనుక్కుంటాం. అయితే ఆ రోజు డబ్బులు మనకు వేస్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ డబ్బులు ఎవరివి? ఇక్కడ ఈ డబ్బులు ఎవరు వేస్ట్ అవుతూ ఉన్నాయి? అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ మనం చాలా చోట ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. కొన్ని భవనాలు అయితే నిర్మిస్తూ ఉంటారు, చాలా రిస్క్లు అయితే ఉంటూ ఉంటాయి. అది ప్రభుత్వ భవనాలని కూడా ఎవరికి తెలియదు. అక్కడ చాలా శిథిల వ్యవస్థ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అయినా సరే అవి ఎందుకు కడతారో తెలియదు, ఎందుకు మూసివేస్తారో తెలియదు, ఎందుకు చెడిపోతాయో తెలియదు, ఎందుకు నిరుపయోగంగా ఉంటాయో తెలియదు. కారణం అది ప్రభుత్వ ధనం కాబట్టి. అది ఎవరు కూడా పట్టించుకోరు. ఓహో అది మనకు కాదులే అనుకుంటాం. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా ఇది ప్రజాధనం, ఇది ప్రజా డబ్బు. అయినా ఇలాంటి రెస్టారెంట్లు ఎందుకు కట్టారనేది ప్రజలకు అక్కర్లేదు, అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాసులకు అక్కర్లేదు, ప్రజాప్రతినిధులకు అక్కర్లేదు. ఎందుకనంటే అది ప్రజల డబ్బు కాబట్టి, అది ప్రభుత్వం ధనం కాబట్టి. ఇప్పటికైనా సరే ప్రజలు అడుగుతూ ఉన్నారు, అది ఎందుకు కడుతూ ఉన్నారు, అసలు ఎందుకు వదిలేస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత విలువైన లక్షల రూపాయలైన ధ్వంసమైన ఇలాంటి సామగ్రి అంతా కూడా ఇలాగ ఇంత నిర్మానుష్యంగా వదిలిస్తున్నప్పుడు ప్రజలు ఎందుకు కడుతూ ఉన్నారు, ఎందుకు ధ్వంసం అయిపోతున్నాయని అడుగుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒక్కసారి విజయనగరం ప్రధానేశం చూద్దాం. రాస్తా నా తలరాతను మారుస్తా. జూన్ 1న ప్రధాన పరీక్ష. ఉమ్మడి జిల్లాలో 4549 మంది అర్హత. కూటమి ప్రభుత్వం కొలువుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన వాటిని ఒక్కొక్కటిగా పట్టాలు ఎక్కిస్తూ ఉండడంతో నిరుద్యోగ యువతకు ఉత్సాహాన్నిస్తుంది. ఇప్పటికే డిఎస్సి ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే గ్రూప్ పరీక్షలో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష పూర్తి చేసింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు షెడ్యూల్ని విడుదల చేసింది. గురువారం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రధాన పరీక్ష జూన్ 1వ తేదీన నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించడంతో అభ్యర్థులు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాధనలో ఉన్న తమకు వరుస ప్రకటనతో మేలు చేకూరుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 134 కానిస్టేబుల్ ఉద్యోగులకు 2022 నవంబర్ 28 నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 23న ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. అయితే సుమారు 30,000 మంది పోటీ పడ్డారు. అర్హత పొందిన వారికే దేగతారుజ్య పరీక్షలు సకాలంలో నిర్వహించకపోవడంతో నియామకాలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 డిసెంబర్ 30 నుంచి 2025 వరకు 9,152 మందికి 7,568 మంది పురుషులు, 1,584 మహిళలు దేహదారుజ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రధాన పరీక్షకు 4,549 మంది అర్హత పొందారు. వారిలో 4,019 మంది పురుషులు, 530 మంది మహిళలు ప్రధాన పరీక్ష రాయనున్నారు. పోలీసు కానిస్టేబుల్ డిఎస్సి ఉద్యోగాలకు పోటీ పడుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు తీయకపోవడంతో ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దన్న సందిగ్ధంలో ఉండిపోయాం. కూటమి ప్రభుత్వం ప్రకటనలు రావడం, నిలిచిపోయిన పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు సాధనపై ప్రత్యేక దృష్టి సారించాం. 2 ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రిపరేషన్లో ఉన్నందున మొక్కతో మేలు కలుగుతుందంటున్నారు దత్తిరాజేర మండలం కుట్టివలస గ్రామానికి చెందిన రామలక్ష్మి. అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్న రాస్తా నా తలరాతను మార్చుకుంటా అని ఇక్కడ యువతీ యువకులైతే మాత్రం సాధనలు అయితే ఉన్నారు. ఒక పక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువకులకైతే మాత్రం ఉద్యోగాల గురించి ఒకటి తీస్తూ ఉండడంతో ఉపశమనం జరుగుతుంది అని తెలుస్తూ ఉంది. అయితే మా మధ్యతరగతి కుటుంబాలకు, పేద తరగతి కుటుంబాలకు మా దరిద్రాన్ని, మా దారిద్ర్య రేఖని మావి పోతాయి, మా తలరాత్రిని మేము మార్చుకుంటాం,
ప్రభుత్వ కొలువులో ఉద్యోగం సాధిస్తాం, ఖచ్చితంగా మా తలరాతలు మేము మార్చుకుంటామని అయితే మాత్రము ఇక్కడ ప్రధానంగా అభ్యర్థి కొలుస్తున్న ఇక్కడ అధికారులు కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పటికైనా సరే కొలువులు రావడంతోనే ప్రభుత్వ కొలువులు ఎప్పుడు మేము సేద తీరుతామనేట్టుగా యువకులు ఇక్కడ ప్రిపేర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బిలి ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. 5 ఏళ్ల కన్నీళ్లు అభివృద్ధికి నోచుకొని చిన్ననాటి వనరులు జలవనరుల శాఖ బొబ్బిలి సర్కిల్ పరిధిలో చిన్ననాటి వనరుల పరిస్థితి దయనీయంగా ఉంది. చాలా పనులు ఏళ్ళుగా ప్రతిపాదనలో ఉండగా మరికొన్ని అసంపూర్తంగా ఉండడంతో రైతులకు నిరాశ మిగిలింది. గత ప్రభుత్వం 5 ఏళ్ల నాటిని పట్టించుకోకుండా దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఆయా పథకాల పరిస్థితిపై ఇటీవల నివేదిక కోరగా కొంతైతే పంపించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే వెంగళరాయ్ అదనపు ఆయకట్టు పనులకు 10 ఏళ్ల కిందటే 9 కోట్లు మంజూరయ్యాయి. ఉపకాలువ నుంచి భైరవ సాగరంలోకి నీటిని తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా బొబ్బిలి మండలంలోని 5,500 ఎకరాలకు సాగునీరు అందించాలని భావించారు. ఆయా పనులు సకాలంలో ఉండిపోయాయి. సీతానగరం వద్ద అక్విడక్ట్ నిర్మాణానికి అప్పట్లో 2 కోట్లు కేటాయించిన పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు దాదాపు 4 కోట్లు అవసరమని నివేదించారు. వెంగళరాయ్ ఎడమ మక్కువ మండలం వద్ద పనులు కూడా ఇలాగే ఉంది. 8 కోట్లు అప్పట్లో 12 స్తంభాలు నిర్మించాలి. అయినప్పటికీ కూడాను ఇప్పుడు 4 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. అయితే లైనింగ్ ఊసేలేదు. వెంగళరాయి కుడి ఎడమ ప్రధాన కాలువలు పూర్తి స్థాయిలో లైనింగ్ చేయాలి. పెద్దగడ్డ జలాశయం శివారు రామభద్రపురం మండలానికి సాగునీరు అందడం లేదు. పిచ్చు మొక్కలు తొలగించాలి. ఏడుపుల గడ్డ వట్టిగడ్డ పెదకాలం పరిస్థితి ఇలానే ఉంది. తూములు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల గొండ్లు పడ్డాయి. 20 ఏళ్ళుగా ఎదురు చూపే బొబ్బిలి మండలం కంచరగడ్డ జలాశయం పనులు 20 ఏళ్ళుగా అసంపూర్తంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో 2 కోట్లు అవసరమని ప్రతిపాదించగా పైసా రాలేదు. ఇప్పుడు 3 కోట్లతో అంతరాలు సిద్ధం చేశారు. పనులు పూర్తిగా 400 ఎకరాలకు నీరు అందడం లేదని ఇక్కడ తెలుస్తోంది. సర్కిల్ పరిధిలోని చిన్న నీటి వనరుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. పాడైన చెక్ డ్యాములు తూములు చెరువులను అభివృద్ధి చేసేందుకు అంచనా తయారు చేసి నివేదిక అందించాం. నిధులు వచ్చాక రానున్న ఖరీఫ్ ఇబ్బందులు లేకుండా పనులు చేపడతాం అని ఇక్కడ ఏఈలైతే జలవనరుల శాఖ ఉమ్మడి జిల్లా ఇక్కడ సుధీరు హరి శ్రీనివాసరావు అయితే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇది అసంపూర్తంగా వెంగళరాయ సాగర్ జలాశయం ఇప్పుడు వస్తున్నది. ఇంకా ఇక్కడ మనకి ఖరీఫ్ పంట అయితే వచ్చేస్తుంది. ఇంకా మనం నివేదికలు ఇద్దాం. ఇవన్నీ కూడా డూమ్లు, ఇవన్నీ డ్యామ్లు, ఇవన్నీ మనం కడదాం. ఎందుకనంటే ఇక్కడ మనకి ప్రభుత్వం ఇక్కడ వర్షాకాలం నుంచి నీరు వస్తుంది. అక్కడ ఏమీ నిలవదు. మళ్ళీ నదుల్లో నుంచి చెరువుల్లో నుంచి సముద్రంలోనికి వృధాగా పోతాయి. అప్పుడు మనం అంతా కూడాను మళ్ళీ మనం రైతన్నలందరూ కూడాను నీరు ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు వర్షాలు పడతాయని చూద్దాం. ఇది ఎప్పుడు కూడాను నివేదికలు అందిస్తాం. రైతులకు కావాల్సింది సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం. గత 20 ఏళ్ళు కాచి కూడాను 100,000 ఎకరాలు ఇక్కడ కొండ ప్రాంతంలో ఉన్నవారు ఇక్కడ మెట్టు పల్లం చివరి వరకు గ్రామీణ ప్రాంతాల్లో నీరు రాక ఎప్పటికైనా సరే సాగుకు కావాల్సిన నీరు కావాలని ప్రజలైతే మాత్రం వాపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి పార్వతీపురం మన్యం జిల్లాలోని ఒక ప్రధాన చూద్దాం. ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే 60 రోజుల ప్రణాళికలకు అమలుకు ఆదేశాలు. ఉమ్మడి జిల్లాలో గతంలో జరిగిన భూ సర్వే వల్ల గ్రామాల్లో భూ యజమానులు ఎదుర్కొంటున్నారు. వాటిని సరిచేయాలని కుప్పలు చెప్పలుగా అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. ఈ నేపథ్యంలో 2వ విడతగా విజయనగరం జిల్లాలో మరో 48 గ్రామాలు, మన్యం జిల్లాలో 30 గ్రామాలకు సర్వే ఎంపిక చేశారు. ఆయా గ్రామాల సమాచారంతో కార్యాచరణకు దిగారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతిని సమీక్షించారు. 2వ విడత సర్వేకు ప్రభుత్వం 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 16 నుంచి 20 వరకు 4 రోజుల పాటు గ్రామ సభలు, 21 నుంచి మే 1 వరకు గ్రామ సరిహద్దులు నిర్ణయించడం, హద్దురాలు పాతడం, 2 నుంచి 7 వరకు ప్రభుత్వ భూములు గుర్తింపు, మే 8 నుంచి జూన్ వరకు 6వ తేదీ వరకు గ్రౌండ్ ట్రూతింగ్, 7 నుంచి 13 వరకు MLPM నెంబర్ల కేటాయింపు, తప్పుల సవరణ, 16 నుంచి 18 వరకు సమాచారం ఆన్లైన్లో నమోదు, జూన్ 19 నుంచి 21 వరకు తహసీల్దార్ లాగిన్లకు వివరాలు పంపి జూన్ 23 నుంచి 27 వరకు నోటీసులు జారీ చేస్తాం. విజయనగరం జిల్లాలో ఫేజ్ 2 కింద 48 గ్రామాల్లో 58,384 ఎకరాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలో 30 గ్రామాల్లో 27,542 ఎకరాల్లో సర్వే పూర్తి చేస్తాం. ఇది ప్రతిష్టాత్మక భూములు రీసర్వే. గత ప్రభుత్వం కూడా రీసర్వే చేసింది. ఇక్కడేమో అక్కడ రీసర్వే చేయకుండా అక్కడ ఉన్న అధికారులు గట్ట ఏమైనా ఎక్కడ మనం రీసర్వే చేయకుండా ఏం చూడలేదు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ రీసర్వే చేద్దాం. రీసర్వే మొత్తం భూములన్నీ కూడాను. ఎందుకంటే ఇప్పుడు కూడా కార్యాలయాల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ మొత్తం ప్రజలు ఎలాగ అడ్డదిడ్డంగా తిరుగుతూ ఉన్నారు. బోర్లు కొట్టుకుంటాను, ఒక ఆన్లైన్ చేయండి, పవర్ రావాలి, ఒక 1 బిల్ రావాలి, తప్పు తడకలతో విపరీతంగా ఇప్పటికే చాలా వరకు అయితే మాత్రం ప్రజలు నష్టపోతూ ఉన్నట్టుగా ఉంది. అయినా రీసర్వే చేద్దాం, తూతూ మంత్రంగా చేద్దాం, చూద్దాం.
ఇదంతా కూడా చాలా కష్టంగా ఉంది. ఎప్పటికైనా సరే ఆన్లైన్లో రైతులకు 1B వచ్చినట్టుగా కావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విద్యా విభాగం చూద్దాం. విజయనగరంలో ఉంది. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు లెక్క తప్పింది. 10వ తరగతి ఫలితాల్లో గణితం సబ్జెక్టులో అభ్యర్థులు అంచనా తలకిందులయ్యాయి. 10% పైగా విద్యార్థులు తప్పినట్లు గణాంకాల బట్టి తెలుస్తుంది. గణితం అంటే సహజంగా భయం ఉంటుంది. ఎక్కువ మార్కులు రాకపోయినా గతంలో పరీక్షలు తప్పిన వారు తక్కువ ఉండేవారు. స్కోరింగ్ చేసే సబ్జెక్టు కావడంతో దీనిపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెట్టేవారు. ప్రస్తుత ఫలితాల్లో 89 మార్కులు సాధిస్తారన్న వారు సైతం 60-70 మార్కుల మధ్య ఉండిపోయారు. 100 మార్కులు తెచ్చుకున్న వారు గతంలో పోలిస్తే తగ్గుముఖం పట్టారు. ఉదాహరణకు జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నత పాఠశాలలో గత ఏడాదిలో 100 మార్కులు తెచ్చుకున్న వారు 4-5 ఉంటే ఈ ఏడాదికి ఇద్దరికే వచ్చాయి. 97-95 మార్కులు సాధించేవారి సంఖ్య తగ్గినట్లు ఉపాధ్యాయులు చెప్తూ ఉన్నారు. అయితే గణిత ప్రశ్నపత్రాలు ఎక్కువ అంతర్గత ప్రశ్నలు ఇవ్వడంతోనే అప్లికేషన్ విధానంలో ఉండడంతో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యి మార్కులు కోల్పోయినట్లు నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎన్సీఈఆర్టీ నమూనా ప్రశ్నపత్రాలను చదవాలన్న సూచనలతో ఇతర సబ్జెక్టుల సిలబస్లను అమలు చేసిన గణితానికి వచ్చే సరికి 40-50% మాత్రమే వచ్చాయని చెప్తూ ఉన్నారు. పాఠ్యపుస్తకంలో ఫాలోగా కాలేనందునే అంటున్నారు. అర్థం చేసుకునేందుకు వెలుగుబడిన విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పరిస్థితి ఏర్పడి గణిత నిపుణులు రాజు సిద్ధాంతి త్రినాథరావు చెప్తూ ఉన్నారు. 10వ పరీక్షల్లో గణితంలో అయితే మాత్రం 10% పైగా ఫెయిల్ అయ్యారు. ఇక్కడ విద్యార్థులు అయితే మాత్రం కొంతమందికి చాలా తలామునకులు అయ్యారు. ఆ సబ్జెక్టులో కాకుండా అందులో ఉన్న ప్రిపరేషన్ అనేది అక్కడ స్టూడెంట్ అనేది అవ్వలేకపోవడం వల్లే అవుట్ ఆఫ్ సిలబస్లోనికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ చాలామంది అయితే మాత్రం లెక్కల్లో అయితే మాత్రం ఫెయిల్ అయినట్టుగా ఈ గణాంకాల్లో మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి ఎస్కోట్లోని ప్రధాన చూద్దాం. 218 పల్లెలకు తనివితేరా తాగునీరు అన్నట్టు పైలట్ ప్రాజెక్టు పచ్చజెండా. ఎస్కోట నియోజకవర్గంలో 319 గ్రామాలకు తాగునీరు అందించేందుకే పైలట్ ప్రాజెక్టు విస్తరణ పనులు ఆమోదం లభించింది. 90 కోట్ల జలజీవన మిషన్ నిధులతో చేపట్టిన ఈ పనులు 20% కూడా పూర్తి కాకపోవడంతో రద్దు చేశారు. దీనిపై జనవరిలో 218 గ్రామాలకు తాగునీరు అందేనా ఈ శీర్షికన కథనం ప్రచురమైంది. ఎమ్మెల్యే లలిత్ కుమారి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీరాజ్ కమిషనర్ ఈఎన్సీ వద్దకు వెళ్లి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించడంతో మార్చిలో తిరిగి ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో 6 నెలలలోపు గడువు పొడిగినందుతో పనులకు మోక్షం లభించింది. 3వ దశలో 90 కోట్లతో 218 ఆవాసాల్లోని 1,91,422 మందికి రోజుకు 70 లీటర్ల తాగునీరు అందిస్తారు. నక్కలవలస వద్ద ప్రస్తుతం ట్రీట్మెంట్ ప్లాంట్ను పక్కనే మరొకటి నిర్మిస్తున్నారు. జాక్పల్లి వద్ద అదనపు మోటారు పెట్టి వీటిని తోడి ట్రీట్మెంట్ ప్లాంట్కు పంపి అక్కడ శుద్ధి చేసి గ్రావిటీ పద్ధతిలో పంపుతారు. ఆగస్టు నాటికి పూర్తి చేస్తాం. పనులు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. రద్దయిన వాటికి ఎమ్మెల్యే లలిత్ కుమారి కృష్ణ తిరిగి అనుమతులు లభించాయి. ఆగస్టు నాటికి పూర్తి చేసి 218 గ్రామాలకు తాగునీరు అందిస్తామని ఇక్కడ డిఈ ప్రాజెక్ట్ గోవిందరావు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎస్కోటలోని 218 పల్లెలకు తనివి తీరా తాగునీరు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం బృహత్కర కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఎమ్మెల్యే యొక్క మళ్ళీ సహకారంతో ఇక్కడ కంప్లీట్గా అయితే మాత్రం ఇక్కడ తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈ ముందులో తీసుకెళ్తాం. ఆగస్టు అయితే కంప్లీట్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి గజపతిరావులో చూద్దాం. గజపతిరావు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వేచి ఉన్న క్రయ విక్రయదారులు స్లాట్ విధానంలో రిజిస్ట్రేషన్, వాహన నెంబర్, లైసెన్సులు, ఇతర అవసరాలకు ప్రభుత్వం ముందుగానే స్లాట్ విధానం అమలు చేస్తున్నట్లుగానే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ముందుగానే ఆన్లైన్ నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విధానాన్ని సోమవారం నుంచి అమలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రోజుకు 39 రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి కేటాయించిన సమయానికి వస్తే అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 30 నిమిషాల్లో ప్రక్రియ జరిగిపోతుంది. క్రయ విక్రయదారులు ఆలస్యంగా వస్తే 200 రుసుముతో అదే రోజు స్లాట్ ఖాళీ లేకపోతే మరుసటి రోజుకు సమయం కేటాయిస్తారు. కొరవైన అవగాహన. ఈ విధానంపై అవగాహన లేక క్రయ విక్రయదారులు గతంలో మాదిరిగానే సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్లాట్లు లేక గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుంది. దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పించాలి. గజపతిరావుల కార్యాలయాల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా ఇదే విధానం జరుగుతున్న సబ్ రిజిస్టర్ తెవటయ్యే చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, దేనికి ఈ రిజిస్ట్రేషన్ అనేది వాహనంకో ఒక లైసెన్స్ కోసం అనేది పెట్టారు. ఓకే, ఇదంతా కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రధాన విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి ఇక్కడ ముందస్తుగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇక్కడ చాలా నిర్ణయం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం వెహికల్ వెళ్ళేటప్పుడు ఎలాగైతే స్లాట్ బుక్ చేసుకుంటామో, మనం రిజర్వేషన్ ఎలాగైతే చేయించుకుంటామో ఆ విధంగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న సబ్ రిజిస్టర్లు అయితే మాత్రము మనం ఏదైతే భూమి అమ్మాలన్నా కొనాలన్నా అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏమైనా సరే మీ దగ్గర ఉన్న కాగితాల్లో తప్పులు మీరు వెనక్కి వెళ్ళిపోవలసిందే. దానికి కాబట్టి ఎప్పటికైనా సరే దానికి తగు చర్యలు అయితే తీసుకోవాలి. దానికి కావలసిన క్రమబద్ధీకరణ ఏవేవైతే ముందస్తుగానే డాక్యుమెంట్లు అవసరమో అవన్నీ కూడా
సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తేనే అమ్మడాలు కొనడాలు ఇవైతే జరుగుతాయి. లేకపోతే మాత్రం రైతులు చాలామందికి, రైతులనే కాదు అక్కడ ఎవరైతే అమ్ముతారో ఎవరైతే కొంటారో చాలామంది ఇబ్బంది పడతారు. మళ్ళీ సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది. కాబట్టి వీటికన్నా అవగాహన తెలిసిన తర్వాతే ముందులకు వెళ్ళాలన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చాలామంది గజబిన సబ్ రిజిస్టర్ వద్ద ఇక్కడ వేచి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రయ విక్రేతలు అందరూ కూడా చెట్టు కింద ఉన్నారు. పూర్తి సంపూర్ణమైన ఇక్కడ మధ్యస్థ దళారులు చెప్తూ ఉంటారు, మేము చేసేస్తాం, మీకు ఎందుకు, ఆన్లైన్కి మీరు చేసేయడానికి వాళ్ళు చేసేయడానికి ఇక్కడ ఏం లేదు. కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అధికారులు ఏం చెప్తారో దానిని పూర్తి స్థాయిలో, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో కానీ ఎక్కడ ఉన్నా సరే దళారు వ్యవస్థ, ఈ మధ్య బ్రోకర్లు అందరూ కూడాను మీకెందుకు, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మేము చేపించేస్తామంటే అంతా కూడా బూటకం. ఎందుకు కూటమి ప్రభుత్వం ఒక ఇక్కడ ఆల్రెడీ స్లాబ్ చేసుకోవాలని చెప్తుంది. ఇక్కడ వాడు వీడు చేసేది అక్కడ ఏముంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే క్షేత్ర స్థాయిలో ఇక్కడ అందరూ కూడా విద్యావంతులు, చాలామంది తెలియకపోతే మాత్రం తెలుసుకొని ఈ స్లాబ్ బుక్ చేసుకొని ఇక్కడ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా, మీ కాలాన్ని వృధా చేసుకోకుండా మీరు ఏదైతే మీరు క్రయ విక్రయాలు చేయాలనుకుంటారో సబ్ రిజిస్టర్కి వెళ్ళి ముందస్తుగానే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుని వెళ్తేనే అందరికీ కూడా అప్పుడు ఎవరు కూడా ఇబ్బంది ఉండదు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. చూస్తూ ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ ఎంవీ నాయుడు.